కి స్వాగతం. నేను మీ పద్మజ. ఇక వార్తల వివరాల్లోకి వెళితే, రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగంలో ప్రమాణం చేసినట్లే కష్టపడి పనిచేస్తామని తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కూటమి ఘన విజయం తర్వాత మంగళవారం విజయవాడలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శాసనసభ్యులతో సమావేశం నిర్వహించారు. సమావేశ మందిరంలోకి రాగానే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమావేశంలో ఎమ్మెల్యేలంతా శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడుకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, చరిత్రలో ఎన్నడూ లేనంత మెజార్టీతో గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో విశాఖ జిల్లా ప్రజలు ముఖ్య పాత్ర పోషించారని, విశాఖ నగరాన్ని ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. బాధ్యత తీసుకున్న తర్వాత చేసే ముఖ్యమైన పని రాజధాని అభివృద్ధి అని చెప్పిన చంద్రబాబు, అమరావతి మన రాజధాని అయితే విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా బాధ్యతగా పనిచేస్తామన్నారు. అందుకు పార్టీ నాయకులు, ప్రజలు కూడా సహాయ సహకారాలు అందించాలని కోరారు. అలాగే ఎన్నికల్లో విజయానికి కారకులైన కూటమి అధ్యక్షులు మరియు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మీరందరూ కలిసి నన్ను శాసనసభ నాయకుడిగా, ఎన్డీఏ శాసనసభ నాయకుడిగా ఎన్నుకున్నందుకు మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు. ఇప్పుడే మిత్రులు మాట్లాడారు. నేను కూడా చాలా ఎన్నికలు చూశాను. ఈసారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు మళ్ళీ నిలబెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంటుంది. అయితే రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు చూపించిన చొరవ కోసం అందరం కూడా ఒకటి క్యాంపెయిన్ చేశాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ప్రజలు గెలిచారు. రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యులపైన, మనందరిపైన ఉంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక అరాచక పాలన, ఒక విధ్వంసకర పాలన. మామూలుగా ఇది చూస్తే ఈ కూటమి ఏర్పాటు చేసినప్పుడు కూడా నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఇప్పుడే పురంధేశ్వరి గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. 3 పార్టీలు కూడా ఒక అత్యున్నతమైన ఆశయాల కోసం పార్టీలు పెట్టినప్పటికీ ఈరోజు కలయిక కూడా మీరు చూస్తే, ఈ కలయికని చాలా ఎన్నికలు చూశాను కానీ నా చరిత్రలో ఎన్నికలు అయిన తర్వాత కంప్లైంట్స్ ఉండేటివి. ఇక్కడ పలానోళ్ళు సరిగా పనిచేయలేదు, ఇక్కడ ఈ నాయకులు కోఆపరేట్ చేయలేదని. నేను చూసిన మొట్టమొదటి ఎన్నిక, ఈసారి ఎన్నికల్లో మాత్రం 100కి 100% 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఓట్లు చేయకూడదనే బలమైన నిర్ణయంతో కూటమిని ఏర్పరిచామని, ఎన్నో కష్టాలను అధిగమించి ఈ విజయాన్ని సాధించామని అన్నారు. ఎలాంటి కక్ష సాధింపులకు కానీ, దుశ్చర్యలకు కానీ, అసభ్య పదభూషణలకు కానీ కూటమికి సమయం లేదన్న పవన్, ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నడిపించగలిగే అనుభవం కేవలం చంద్రబాబుకు మాత్రమే ఉందన్నారు. దశాబ్ద కాలంలో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నలిగిపోయారు, నలిగిపోతున్నారు. గత 5 సంవత్సరాలుగా మరి రాష్ట్రంలోని విపత్కర పరిస్థితులు తెలుసు. మనందరం సమిష్టిగా పోరాటం చేసి కలిసికట్టుగా ఉండి అద్భుతమైన మెజారిటీలతోటి 164 శాసనసభ స్థానాలని ఎన్డీఏ కూటమి దక్కించుకుంది. అద్భుతమైన విజయం. 21 పార్లమెంట్ సభ్యుల్ని మన సెంట్రల్ హాల్లో కూడా మాట్లాడుతూ ఉంటే అందరికీ ఆంధ్రప్రదేశ్ విజయం, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీతో కూడిన ఎన్డీఏ కూటమి విజయం. ఒక్క ఓటు చీలకుండా
అలయన్స్ అంటే ఎలా ఉండాలి అనేది మన ఆంధ్ర ప్రాంత ప్రజలు, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనందరం కలిసి కట్టుగా చూపించాం. ఇది కక్ష సాధింపులకి సమయం కాదు, ఇది వ్యక్తిగత దూషణలకి సమయం కాదు. ఇది 5 కోట్ల మంది పైగా ప్రజలు మన మీద నమ్మకాన్ని పెట్టుకున్నారు. మన మీద మనందరం ఉమ్మడిగా, మనందరం సమిష్టిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ అభివృద్ధి అయితే కోరుకుంటున్నారో మనందరం సమిష్టిగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. 4 దశాబ్దాల అనుభవం, అభివృద్ధి మీద అపారమైన అవగాహన, పెట్టుబడులను తెచ్చే సమర్థత, ప్రతిభ, విదేశాల్లో ఉండే నాయకుల్ని మలేషియా దగ్గర నుంచి, సింగపూర్ దగ్గర నుంచి, యూరోప్ దగ్గర, అమెరికా నుంచి ఆ దేశాల అధ్యక్షుల్ని తెలుగు రాష్ట్రాల వైపు దృష్టి మళ్లించేంత శక్తి సమర్థత ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన నాయకత్వం చాలా అవసరం, ఆయన అనుభవం చాలా అవసరం. అలాంటి అపారమైన అనుభవం ఉన్న వ్యక్తిని, అనుభవం ఒకటే కాదు ధైర్యశాలి. ఈ రోజుకి నాకు ఒకటే గుర్తుంటుంది, మన తాడేపల్లిగూడెం సభలో చెప్పాను, చాలా క్లేమోర్ మైన్స్ పేలిపోతే జీప్ ఎగిరిపోయి కింద పడితే చొక్కా దులుపుకొని ఆయన మళ్ళీ వచ్చి రాజకీయం చేసిన వ్యక్తి. ఈ రోజున సైబరాబాద్ ఉంది అంటే అది శ్రీ చంద్రబాబు నాయుడు గారి దార్శనికత. అలాంటి వ్యక్తి, ఆయన అనుభవం ఈ రోజున 2024 ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాన నుంచి మేము బలపరుస్తున్నాం. భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ, ఇప్పటి ప్రజలకు సుపరిపాలన అందించేందుకు అన్ని అర్హతలు ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబు అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నిక జరిగిన తీరు మాత్రమే కాదు, 3 పార్టీల మధ్య ఏర్పడినటువంటి సమన్వయం ఒక రకంగా యావత్ భారతదేశానికి కూడా ఇది ఒక ఎగ్జాంపుల్గా నిలవాలి అని చెప్పి ఢిల్లీలో మాట్లాడుకున్నటువంటి మాట. అటువంటి సందర్భంలో కేవలం ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి మాత్రమే కాకుండా ఈ 3 పార్టీలకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్తకి పేరు పేరున నేను శిరస్సు వంచిన నమస్కారాలు తెలియజేస్తున్నాను. సోదరులు పవన్ కళ్యాణ్ గారు మరి ప్రతిపాదించారు, చంద్రబాబు నాయుడు గారిని మన నాయకుడిగా ఎన్నుకోవటం, నేను దాన్ని సమర్థిస్తున్నాను అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి మరి ఒక్కసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. జై. మరిపాలెం 104 ఏరియాలో కుంచాలమ్మ దుర్గాలమ్మ పండగ మహోత్సవం సందర్భంగా శ్రావణి చబ్బీ చీక్స్ ప్రీ స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు జి వెంకటరెడ్డి మాట్లాడుతూ, గత 33 సంవత్సరాలుగా ప్రతి ఏడాది క్రమం తప్పకుండా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల 7 ఊర్ల నుండి ప్రజలు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తారని తెలిపారు. రాత్రి 10 గంటల వరకు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, పులి వేషాలు, బల్ల వేషాలతో అమ్మవారి ఘటాలు ఊరేగింపుగా తీసుకువెళ్తామన్నారు. అలాగే ఈ నెల 16వ తేదీన సుమారు 5,000 మందికి అన్న సమారాధన కూడా నిర్వహించడంతో పాటు 18వ తేదీన మారువారం పండుగను కూడా ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. కుంచాలమ్మ దుర్గాలమ్మ సేవా సంఘం తరపున ఘనంగా పండగ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ పండగ ఉత్సవాలు అంటే సుమారు 33 సంవత్సరాల నుంచి ఇలాగ ఎవ్రీ సంవత్సరం కూడా మే జూన్లో కంపల్సరీ పండగ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకి భారీ ఎత్తున జనాలు 7 ఊర్ల నుంచి తరలి వస్తారు. 7 ఊర్ల జనాలు కూడా రాత్రి 10 గంటల వరకు ఈ జరుగుతుంటాయి. అలాగే అమ్మవారు యాక్చువల్ ఏంటంటే చిన్న అమ్మవారు ఉండేవి ముందు,
ఈ అమ్మవారు తీసి మళ్ళీ అలా కొద్ది పెద్ద చేసాం. అక్కడి నుంచి మళ్ళీ ఈ స్టేజ్కి తీసుకొచ్చాం గుడిని. అప్పటి నుంచి ఇప్పుడు పులి వేషాలు, మారు వేషాలు, బల వేషాలు, అన్ని వేషాలతో కూడా ఈవినింగ్ 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మవారికి ఘటాలు ఊరేగింపు, అలాగే వీధంతా కూడా ఘటాలు కూడా ఈరోజు తిరగడం జరుగుతుంది. ఇది 6 గంటలకి ఘటాలు అక్కడికి వచ్చి ఇక్కడ నుంచి 10 గంటలకి పండగ క్లోజ్ అవుతుంది. ఇలాగా ప్రతి సంవత్సరం కూడా మేము జరగడం జరుగుతుంది. అలాగే రేపు వచ్చే ఆదివారం కూడా అన్నసంతర్పణ కార్యక్రమం కూడా చాలా భారీ ఎత్తున 4-5 వేల మందికి ఇక్కడ అన్నసంతర్పణ కూడా జరుగుతుంది రేపు వచ్చే ఆదివారం. అలాగే మారువారం పండుగ కూడా చాలా గట్టిగా జరుగుతుంది. మారువారం కూడా ఇలాగ మారువారం మళ్ళీ 18వ తారీఖు పండుగ ఉంది. ఈ పండుగ కూడా చాలా గట్టిగా జరుగుతుంది. ఇలాగా మా కమిటీ ఆర్గనైజింగ్లో ఈ విధంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి తెలియజేసుకుంటాం. రేపటి నుండి అద్భుతమైన పాలన చూస్తామని విశాఖ దక్షిణ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా విశాఖ టీడీపీ కార్యాలయం నుంచి విజయవాడలో సీఎం ప్రమాణ స్వీకార వేడుకకి బయలుదేరిన బస్సులకు సుధాకర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతంరాజు సుధాకర్ మాట్లాడుతూ అనాలోచిత చర్యల వల్లే జగన్ ఓటమి పాలయ్యారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదిక కూల్చివేయడంతోనే జగన్ పతనం ప్రారంభమైందని చెప్పారు. జగన్ కు ఎదురు తిరిగి మాట్లాడే ధైర్యం అప్పట్లో ఏ నాయకులు చేయలేదన్న సుధాకర్ ఇప్పుడు ప్రతి నాయకుడు జగన్ పై తిరుగుబాటు చేస్తారన్నారు. కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 2 బస్సుల్లో మేము వెళ్తున్నాం. మిగతాది ఎవరి కారుల్లో వాళ్ళు వస్తున్నారు. స్తోమత ఉన్న వాళ్ళు వాళ్ళ కారులో వాళ్ళు వస్తారు. బస్సులు తీసుకెళ్లే కార్యకర్తలు బస్సుల్లో వస్తారు. మా లీడర్లు కూడా పెద్ద లీడర్ని ఆ బస్సులకి కోఆర్డినేటర్లుగా ఉంచి వాళ్ళ తాలూకా బాగోగులు చూడటానికి మా పెద్ద లీడర్లు కూడా మా వార్డులో ఉండే పెద్దలకాయల్ని ఒక్కొక్క బస్సుకి కూడా వాళ్ళని పెట్టడం జరుగుతుంది. బస్సులు కూడా అరేంజ్ చేశారు. బస్సుల ద్వారా మేము బస్సులు అరేంజ్ చేసుకుంటే కూడా అక్కర్లేదు, మీరు ఇబ్బంది పడకూడదని అవి కూడా క్యాన్సిల్ చేయించి అధిష్టానమే మాకు బస్సులు ఇస్తుంది. ఆ బస్సుల్లోనే నేను వేరేగా బుక్ చేశాను 2 బస్సులు. బుక్ చేస్తే యూనిఫార్మిటీ దెబ్బతినకూడదు, ఇదో కలర్ అదో కలర్ అది రకరకాలు ఉండకూడదు. ప్రభుత్వం ఏదైతే ఆ నాయకుడు తాలూకా వేడుకను చూడాలనుకుంటున్న వాళ్ళకి అరేంజ్ చేసిన దాంట్లోనే మా కార్యకర్తలు, మా వార్డు ఇన్ఛార్జీలు, మా కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా దాని ద్వారా వెళ్తున్నాం. రొట్టెన్ తాలూకా ప్రవర్తన ఆ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి నువ్వు బ్యూరోక్రసీ అందరినీ పిలిచి ఆ రోజే నువ్వు ఓ ప్రజావేదిక అనే ఒక మంచి కార్యాలయాన్ని నీకు చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరగా ఉందని నీకు నామోషి అయితే దాన్ని ఒక మంచి వైద్యశాల చేయించు, లేదా పబ్లిక్ లైబ్రరీ పెట్టించు, లేదంటే ఏదైనా ఒక ఆఫీస్కి ఏసీఆర్డీఏకి లేకపోతే వేరే జోనల్ ఆఫీస్కి మున్సిపల్ పరిధిలోకి వస్తే మున్సిపాలిటీ తాలూకా ఆఫీసులకి బోల్డ్ ఆఫీసులు షార్టేజ్ ఉన్నాయి. ఎందుకంటే కొత్త నగరం, కొత్త రాజధాని, మనం నూతనంగా విడిపోయిన స్టేటు, దానికి బోల్డ్ ఆఫీసెస్ స్పేస్లు చాలా కావాలి. పోనీ నువ్వు ఎంత మూర్ఖుడు అంటే నీకు కిర్బీ టైప్ పీఈవీ స్ట్రక్చర్, అది పీఈవీ స్ట్రక్చర్ అంటే నువ్వు కూలగొట్టక్కర్లే. జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా ఆ బోల్ట్లు నట్లు ఇప్పేస్తే హ్యాపీగా ఆ స్ట్రక్చర్ని, మరి ఇంతవరకు ఎవరు చెప్పలేదు ఆ మాట. వీడు ఎంత మూర్ఖుడంటే ఆ పీఈవీ స్ట్రక్చర్ని హ్యాపీగా మడతపెట్టి ఇంకో చోట పెట్టి నీకు కావాల్సిన చోట, నీకు ఇగో ఉంది, పెద్ద నాయకుడి ముందు నేను అక్కడికి వెళ్ళలేను, ఆఫీస్ కార్యక్రమం ప్రజావేదిక చేయలేను, నువ్వు అది డిస్టర్బ్ చేయాలి, కక్ష తీర్చుకోవాలన్నావు అనుకో, దాన్ని పీఈబీ స్ట్రక్చర్ని రిమూవ్ చేసి చక్కగా కోట్లాది రూపాయలు, అది 6-7 కోట్లు అవుద్ది, 8 కోట్లు ఎంతో నేను ఉజ్జాయింపని చెప్తున్నాను, ఎగ్జాక్ట్ నాకు తెలీదు. దాన్ని ఇంకో చోట నిర్మించు. నీకు డిస్ట్రక్షన్తోనే స్టార్ట్ చేసావు, అందుకే నిన్ను ప్రజలు డిస్ట్రక్ట్ చేశారు. అది బుద్ధున్నవాడు ఎవరికైనా ఫస్ట్ రోజు ఆ ప్రోగ్రామ్ నేను ఎందుకంటే ప్రజావేదిక దగ్గర నేను వెళ్ళా, కలెక్టర్ కాన్ఫరెన్స్కి కూడా నేను అటెండ్ అయ్యాను, వైసీపీలో కీలకంగా ఉండేవాడు నేను కూడా. నేను ఆ రోజు బత్సా గారి కారులో వెళ్ళి చూశాను. అదంతా చూస్తే ఇతని తీరు అందరికి కూడా హాస్యాస్పదంగాను చాలా విపరీత పోకడగాను అనిపించింది. ఏం మాట్లాడలేని పరిస్థితి, డెమోక్రసీ లేదు. బయట మాట్లాడితే అతనికి తెలుసుందల్లా సస్పెండ్ చేయటం, లేకపోతే అతని ముఖం చాటేయటం నచ్చని నాయకుడి మీద. ఇంటర్నల్ ప్రజాస్వామ్యం అపోజిషన్లో ఉండగా విపరీతంగా ఉండేది. ఎప్పుడైతే ఆయన రూలింగ్లోకి వచ్చాడో డెమోక్రసీ అంది విత్ ఇన్ ది పార్టీలో లేకుండా చేశాడు. అది ఇంతలా రిజల్ట్ వస్తుందని
ప్రతి తెలివైన కార్యకర్త కూడా 4 ఏళ్ళు 5 ఏళ్ళ క్రితమే ఊహించాడు. అందరూ జీవోత్సవాల్లో ఉన్నారు. ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారు. పోటీ చేసిన 175 మందిలో నాకు తెలిసి ఒక 80-90 మంది మినిమమ్ లీస్ట్ అతని మీద తిరుగుబాటు చేస్తారు. ఇలాంటి రివోల్ట్ వచ్చేస్తుంది. ఎక్కడో దేశాధినేతలను ఏళ్ళని దించేసినట్టుగా ఇతన్ని అధ్యక్షుడిగా దించేస్తారు. దించేసి చాలామంది బీజేపీకి రకరకాల పార్టీలకు వెళ్ళిపోతారు. నాకు తెలిసి ఏ చిన్న పార్టీ అయినా ఎన్నుకుంటారు తప్ప ఇతని దగ్గర అయితే ఎవరు ఉండని నేను అనుకుంటున్నాను. పాకశాస్త్ర నిపుణులుగానే కాకుండా విలువలు మరియు నైతికతతో కూడిన వ్యక్తులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఇండియన్ కల్నరీ ఇన్స్టిట్యూట్ తిరుపతి ప్రిన్సిపల్ డాక్టర్ త్రిలోక్ చందర్ తెలిపారు. మంగళవారం విశాఖలో గల విజయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేయాలనుకునే వారికి తమ సంస్థ ఆహ్వానం పలుకుతుందన్నారు. ఇంటర్ విద్యార్హత ఆధారంగా కల్నరీ ఆర్ట్స్ లో 3 సంవత్సరాల BBA, 2 సంవత్సరాల MBA మరియు 3 సంవత్సరాల BSc హాస్పిటాలిటీ మరియు హోటల్ మేనేజ్మెంట్ కొరకు అడ్మిషన్లు జరుగుతున్నాయని చెప్పారు. భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అయిన ఇండియన్ క్యులినరీ ఇన్స్టిట్యూట్ తిరుపతి మరియు నోయిడాలో కులినరీ ఎడ్యుకేషన్ రంగంలో స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్లుగా పేరు పొందామని తెలిపారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలైన పాక స్టూడియో, స్మార్ట్ క్లాస్ రూములు, ప్రత్యేకమైన కిచెన్ తో పాటు వివిధ రకాల వంటకాల కోసం శిక్షణ రెస్టారెంట్లు, అబ్బాయిలు మరియు అమ్మాయిలు ఆధునిక హాస్టల్ వసతి సౌకర్యాలు వంటివి ఉంటాయని తెలిపారు. ఈ ఇన్స్టిట్యూట్ రేణిగుండాలో తిరుపతిలో ఉంటుందండి. ఈ ఇన్స్టిట్యూట్ 2016లో అప్పుడు రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఓపెన్ చేశారు ఈ ఇన్స్టిట్యూట్. ఇప్పుడు 5 బ్యాచెస్ స్టూడెంట్స్ పాస్డ్ అవుట్ అయింది ఈ ఇన్స్టిట్యూట్లో 3 years BBA in culinary arts, 2 years MBA in culinary arts, 3 years BBA culinary arts, any higher secondary and after +2 they can join 3 years course. MBA ki any degree they can join అండి. ఇది ఆన్లైన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు వెబ్సైట్లో ఇన్స్టిట్యూట్ వెబ్సైట్లో మీకు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఎట్లా అప్లై చేయాలంటే. ఎగ్జామ్ 3 స్టేజా వి హావ్ డివైడెడ్. ఆ పిల్లలకు ఇప్పుడు ఒక ఎగ్జామ్ జరిగింది ఆల్రెడీ, ఇంకొక ఎగ్జామ్ June 16th, ఇంకొక ఎగ్జామ్ June 30th, తర్వాత జూలైలో కూడా ఒక ఎగ్జామ్ ఉంది. ఎందుకు ఎగ్జామ్ ఇప్పుడు డిఫరెంట్ స్టేజ్లో పెడతా ఉన్నా, +2 రిజల్ట్ ఆల్ ఓవర్ ఇండియాలో వేరే స్టేట్లో వేరే డేట్లో రిలీజ్ అవుతుంది. ఆ పిల్లలకు కూడా మనం ఛాన్స్ ఇవ్వాలంటూ ఎగ్జామ్ 4 times వీఆర్ రిపీటింగ్ ఇట్. సో ఈ కోర్సు జాబ్ ఓరియంటెడ్, క్యాంపస్ ఇంటర్వ్యూ ఉంది ఇన్స్టిట్యూట్లో. పిల్లలు ఫారిన్ కంట్రీస్కి ఇంటర్న్షిప్ అవ్వచ్చు. ఇప్పుడు 24 నేను ఎగ్జాంపుల్ ఇవ్వాలన్నా, లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్లో 12 స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ యూఎస్కి సెలెక్ట్ అయ్యారు. ఈ 75 ఒక సెమిస్టర్కి, 6 సెమిస్టర్. వారి పిల్లలకి అకామిడేషన్ కావాలన్నా 1 లక్షం ఖర్చు పెట్టాలా. సో టోటల్గా కలిపి 6 లక్షం ఒక 3 years BBA కోర్సుకు ఇంక్లూడింగ్ అకామిడేషన్. MBA కోర్సుకు 4 lakhs అండి. ఈ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై నేషనల్ సెంట్రల్ యూనివర్సిటీ, దట్ ఈస్ ఇందిరా గాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ. ఇట్స్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఫైనాన్షియలీ మేనేజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండి. హోటల్ క్లస్టర్ మాస్టర్ చెఫ్ మదీనావల్లి మాట్లాడుతూ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేసే వారికి ఇది అద్భుత అవకాశం అన్నారు. ఇన్స్టిట్యూట్ లో విద్యార్థులకు నిపుణులైన బృందం బోధిస్తారని, ఆసక్తి గల విద్యార్థులు కోర్సులో చేరాలని సూచించారు. నేను చెప్పడం ఏంటంటే, ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ అండ్ తిరుపతిలో వీళ్ళది కాలేజీ ఉందండి. ఈ కాలేజీలోని మన ఇండియాలోని కూడా తిరుపతిలో ఈ కాలేజీ ఉందని నేను కూడా నా తరపు నుంచి నేను చెప్తున్నానండి. ఎందుకు చెప్తాను, ద బెస్ట్ కాలేజ్ అండి తిరుపతి. వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ చేస్తూ వాళ్ళకి ప్రాక్టికల్గా నేర్పిస్తారు అండ్ ట్రైనింగ్ కూడా నేర్పిస్తారు. స్టూడెంట్స్ మన హోటల్లో కూడా ఇంకా ట్రైనింగ్ చేస్తున్నారు. ద బెస్ట్ షెఫ్స్ కూడా ఉన్నారండి. ఎందుకంటే మనం అక్కడ పిల్లలు కానీ ఆ హోటల్ మేనేజ్మెంట్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఆ హోటల్ మేనేజ్మెంట్లో చదివితే వాళ్ళ లైఫ్, వాళ్ళ ఫ్యూచర్ చాలా బాగుంటుందండి. వాళ్ళకి ఇక్కడే కాకుండా విదేశాల్లో కూడా అండ్ ఈజాతో పాటు వాళ్ళకి యూఎస్ఏలో కూడా జాబ్ దొరికే అవకాశం 100% ఉందండి. ఈరోజు షెఫ్గా కానీ నేర్చుకుంటే షెఫ్ లైఫ్ అనేది చాలా బాగుందండి. ద బెస్ట్ ఫ్యూచర్. ఒక స్పెషల్ కల్నరీ షెఫ్, కల్నరీ డైరెక్టర్ అండ్ క్లస్టర్ మాస్టర్ షెఫ్ అండ్ ఫెస్టివల్ షెఫ్లు చాలామంది ఉన్నారండి. అదేవిధంగా షూ షెఫ్లు, మాస్టర్ షెఫ్లు కూడా చాలామంది లైఫ్ అనేది ఫ్యూచర్ సెట్ అవుతుందండి. ఫ్యూచర్లో ఎక్కువగా 5 star హోటల్ మన ఇండియాలో కూడా ఎక్కువగా అవుతున్నాయి. కాబట్టి ఈ ఇన్స్టిట్యూట్లు కూడా చదువుకుంటే ద బెస్ట్ ఫ్యూచర్ ఉంటుందని నా యొక్క ఆలోచన. మన విశాఖపట్నంలో ఉన్న ప్రజలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేలాగా ఉంటే, హోటల్ మేనేజ్మెంట్ చేయాలి అనుకుంటే అండ్ తిరుపతి రేణిగుంట ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తిరుపతి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.